నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అంతా కూడా ఒకప్పుడు టీడీపీకే ఉండేది. సో టీడీపీ కంచుకోట ఓట్ బ్యాంక్ ఏదంటే కాపు సామాజిక వర్గం సంబంధించిన ఓట్ బ్యాంక్ అనేవాళ్ళు. కానీ అది 2019లో వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ టీడీపీ వైపు మళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఏం జరగబోతోంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేపీ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మరి కేపీ రావు గారు, తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ ఏది కంచుకోటకు సంబంధించి అంటే కాపు సామాజిక వర్గం అనేటువంటి టాక్ ఉంది. సో కానీ 2019 ఎన్నికల్లో జరిగింది చూసుకున్నట్లయితే ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని మనం మాట్లాడుకున్నట్లయితే మరి కాపు ఓట్ బ్యాంక్ అనేది టీడీపీ జనసేన కూటమికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ వైపు ఇంకా మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? మీ అభిప్రాయం ఏంటి? మేడం, యాక్చువల్ గా కాపులు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కన్సాలిడేట్ గా ఉండేది. చాలా కాన్ఫిడెన్షియల్ గా వాళ్ళ సర్వీస్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఉండేది. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాక కాపులు టీడీపీలోకి వచ్చారు. నాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు ఇచ్చినంత ప్రాధాన్యత కాపులకి కాంగ్రెస్ పార్టీలో ఇవ్వలేదు. కాపులు అనేక రకాలుగా లబ్ధి పొందారు. కొంత దురదృష్టకర పరిణామం, విజయవాడలో 2 కుటుంబాల మధ్య జరిగిన స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వివాదాల్లో అది 2 కులాల గంట కట్టి రాష్ట్రం అంతా దాన్ని ఎక్స్పోజ్ చేసి, ఎవరైతే గత 40 సంవత్సరాల్లో అంతకుముందు ఎవరైతే రాజకీయ పదవులు అనుభవిస్తూ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఒక సామాజిక వర్గం కాపుల యొక్క ఆవేశాన్ని వారికి అనుగుణంగా మరల్చుకుని కమ్మారి మీద గుసుగొల్పి కమ్మ కాపు తగాదని ఎస్టాబ్లిష్ చేయటం వల్ల మళ్ళీ కాపులు కొంత తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి వారికి కాపు కార్పొరేషన్ పెట్టి వారికి సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పి 4% రిజర్వేషన్ ఇచ్చి 5% ఓసీ రిజర్వేషన్ ఇచ్చి కాపులు కొంత నమ్మకం కలిగించి ఎస్టాబ్లిష్ చేస్తున్న సందర్భంలో ముద్రగడ భద్రరామ గారిని పర్సనల్ గా హెరాస్ చేశారు గవర్నమెంట్. ఆ కుటుంబాన్ని హెరాస్ చేస్తున్నారు, కాపుల్ని హెరాస్ చేస్తున్నారు అనేటువంటిది ఒక ప్రీ ప్లాన్డ్ గా అపోజిషన్ పార్టీస్ ప్రజల్లో ఆ కాపు కమ్యూనిటీలో చుచ్చుకుపోయే విధంగా తీసుకెళ్లి స్ట్రాటజిక్ గా అంత సానుభూతితో కాపులందరూ టీడీపీ కూడా 2019 ఎన్నికల్లో టీడీపీకి అగెన్స్ట్ గా ఓటు వేయటానికి ఒక ప్రధాన కారణం అయింది. దానివల్ల కాపులు 2019లో ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఆశించినంతగా ఓటు పడలేదు. మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచారు. ఆ సందర్భంలో ఏం జరిగిందమ్మా, ఇదే సందర్భంలో కాపులకి టీడీపీ వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు, కార్పొరేషన్ పెట్టి 4,000 కోట్లు ఇచ్చారు, అలాగే కాపు కార్పొరేషన్ పెట్టారు, 5% ఓటింగ్ రిజర్వేషన్ ఇచ్చారు, వీళ్ళు మళ్ళీ బీసీలో కలుపుతారేమో, బీసీలో మనం సెకండ్ సిటిజన్ అయిపోతున్నామా టీడీపీలో అనేటువంటి అభద్రతా భావంతో, అది కాకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అడగటం, ఈ చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు వేసాం కదా, ఒక ఛాన్స్ వారికి ఇద్దామనేటువంటి జాలి దయ మంచితనంతో కూడా బీసీలోంచి కూడా ఓటు వెళ్ళటం వల్ల రెంటికి చెడ్డ రేవడ తెలుగుదేశం పార్టీ అయింది. ఇప్పుడు మళ్ళీ కాపులందరూ రియలైజ్ అయ్యి ఆ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయము, ఆ రిజర్వేషన్ ఇవ్వకపోవటం, కాపు కార్పొరేషన్ తో వాళ్ళు అనుకున్న విదేశీ విద్య కానీ ఇంకోటి కానీ ఇవ్వట్లేదని కాపు నాయకులు మాట్లాడుతున్న విధానము, ఇప్పుడు గతంలో 2019లో కాపులు ఎవరు కూడా ఆ కమ్యూనిటీని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని బలపరచాల. అలా బలపరిస్తే ఆయనే గెలిచేవాడు, భీమవరంలో కానీ గాజువాకలో. కాపులు వేరే ముందుగా క్షమించాలి, కాపులను అయితే నేను విమర్శించను కానివ్వండి, కాపులు కమిట్మెంట్ ఎంతవరకు ఉంటుందంటే కాపు కాసే విధంగా దానికోసం ప్రాణాలను సిద్ధపడేంత కమిట్మెంట్ తో పనిచేస్తారు. కానీ ఆవేశంలో దుందుడుకు నిర్ణయాలు తీసుకోవటం వలన 18% ఉన్న కాపులు గత 50-60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రాలేదు, వారు వ్యక్తిగతంగా కూడా అధికారంలోకి రాలేరు. ఎందుకు రాలేరంటే ఇక్కడ చాలా విశ్లేషణ జరగాలి కాపుల గురించి. రాయలసీమలో బలిజలకు రెడ్డి ఎగ్రెస్ట్, ఈ ప్రకాశం, కృష్ణా, గుంటూరు ఇక్కడ ఈ కాపు కమ్మ కమ్యూనిటీలో ఇక్కడ ఎగ్రెస్ట్,
అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎస్సీలు ఎగ్రెస్ట్, అలా ఉత్తరాంధ్రలో బీసీలు ఎగ్రెస్ట్. ఇలా కాపులకి కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు, కాపులకి ఈ అన్ని వర్గాలు నమ్మకంగా ఓట్లు వేయకపోవడం వల్ల ఆ రోజు చిరంజీవి గారు గెలవలేకపోయారు, మన పవన్ కళ్యాణ్ గారు గెలవలేకపోయారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కాపులు కమిట్ అయితే ప్రాణం ఇస్తారు అనేటువంటి ట్రస్ట్ వర్ది కమిట్మెంట్ ప్రూవ్ చేసుకోవాలి అన్ని కులాల్లో అన్ని వర్గాలు. అప్పుడు కాపులు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. భవిష్యత్తులో వారు కోరుకునే విధంగా రాజ్యాధికార పదవులు వస్తాయి. అలా కాకుండా 200 సంవత్సరాల పదవి సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ పెడితే ఇప్పుడు కాపుల కోసం తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీలు ఏమైపోతారు? వాళ్ళు 50% ఓటింగ్ ఉన్న బీసీలు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ దూరం అవుతారు. అందుకని చాలా సమన్వయంతో సోషల్ జస్టిస్, సామాజికంగా మాకు రాజ్యాధికార పదవులు ఇవ్వాలని ఏ కుల నాయకులను అడగాలి కానీ మా కులానికి ఈ పదవి ఇవ్వమని చెప్పి అడిగితే ఆ కులంలో నాయకులు కల్నాయకులు అవుతారు. గతంలో ఏ కుల నాయకులు కూడా కులం ప్రకారం గెలిస్తే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవలా. అలా అయ్యే పరిస్థితి ఉంటే అందరూ కులాల పేరు చెప్పుకుని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతారు. ఇక్కడ ఒక కులం వేస్తే ఓట్లు రావు, ఒక కులం వేస్తే గెలవరు. అంటే అన్ని కులాలు సామాజికంగా మాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని అడగాలి కానీ మా కులానికి ఇవ్వండి అని అడగకూడదు. సామాజికంగా రొటేషన్ బేసిస్ లో కాపులకి ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి, ఎస్సీలకు ఇవ్వండి, ఎస్టీలకు ఇవ్వండి, మైనార్టీకి ఇవ్వండి అడగడంలో తప్పలేదు. ఈజ్ దేర్ రైట్ టు రైట్ టు డిమాండ్. ఏమని అడగడంలో తప్పలేదు. ఇవ్వాలి అంటే మన అందరు కులస్తులు మనకు ఓటు వేయాలి. అలా ఓట్లు వేయకుండానే మొదలొకడా అంటే పెసరపండు పెళ్ళామని ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. అది ఇంతవరకు ఎలియన్స్ కుదరలేదు, పొత్తు కుదరలేదు. అసలు రేపు మళ్ళీ బీజేపీ కూడా వెళ్తా కుదురుతో లేదో తెలియదు. పొత్తు బీజేపీ కుదిరితే ఇంకెన్ని సీట్లు తగ్గుతాయి, టీడీపీకి ఎన్ని తగ్గుతాయి, జనసేనకి ఎన్ని తగ్గుతాయి, ఎంతమంది సాక్రిఫైస్ చేయాలి అని ఆలోచనతో మాట్లాడుకోవాలి. కానీ ఈ తెలిసి తెలియక అనను కానీ పెద్దలు విజ్ఞులను కూడా రాజకీయ అనుభవం కూడా వారి యొక్క వ్యక్తిగత నాయకత్వాన్ని చూపించుకోవటాకో లేకపోతే కాపులకి ఏదో చేస్తారో అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవటాకో ఆ రకమైన డిమాండ్స్ పెడతాం మంచి పద్ధతి కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదైనా వ్యక్తులు అంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆంధ్ర ప్రజలు బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు సిబిఎన్ గారిని ట్రస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? లేకపోతే ఇప్పుడు వరకు వైఎస్ఆర్ పార్టీ నుంచి స్కీములు వచ్చాయి కాబట్టి ఆ స్కీములకే లొంగిపోయి ఇంకా మళ్ళీ అటే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఏమంటారు? అమ్మా, ఇప్పుడు స్కీముల్లో డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే ఏ పార్టీకి రావు. దాదాపుగా 1,20,00,000 కుటుంబాలు డబ్బులు తీసుకున్నాయి, 2.5 లక్షల కోట్ల దాకా ఈ సంవత్సరాల్లో. ఆ 1,20,00,000 కుటుంబాలు అంటే కుటుంబానికి ఇద్దరు వేసుకున్నా కూడా 2.5 కోట్లు. ఏమా 2.5 కోట్లలో 60% వేసినా కూడా 160 lakhs, 1.6 crores or 170 crores కోట్లు వస్తాయి. వాళ్ళు వేస్తే గెలుపుతారుగా, ఎవరు ఏకర్లేదు ఆయనకి. అలా వేస్తే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమని అదని రైతు వారి ఇవన్నీ ఎన్నో ఇచ్చారు. చివరిలో వేయలేదుగా ఓట్లు. డబ్బు తీసుకున్నాడందరూ ఓట్లు వేస్తే అసలు వైఎస్ఆర్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు. అది జరగదు. ఎంత 365 రోజులు పంచపక్ష పరిమాణాలతో అన్నం పెట్టి నాకు మీరు ఒక్క రోజు నాకు పచ్చడేసి పెట్టారనుకోండి, మీ మీద నాకు తిరుగుబాటు అవుతుంది. మనస్తత్వం, ప్రజల మనస్తత్వం ఎక్కువ మంది అలా రియాక్ట్ అవుతారు. అందుకని ఎవరు డబ్బులు ఇస్తున్నాడు, ఆయన డబ్బులు ఇస్తున్నాడా, మన డబ్బులేగా అనే ప్రశ్నించేటువంటి మనస్తత్వం ప్రజల్లో ఉంటుంది. అలాగే మరి ఈ 5 సంవత్సరాల్లో ఆ పార్టీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు మీరు చెప్పినట్టు తిరుగుబాటు చేయాలి అంటే, బీసీల్లో తిరుగుబాటు రావాలంటే బీసీలకు జరిగిన అన్యాయం, బీసీలు జరుగుతున్న విలువ లేని పదవులు ఇచ్చారనో, లేకపోతే తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ మనుగడ పదవులు ఇచ్చి బీసీలు కోటాలు ఇచ్చి బీసీ మహిళలకు కానీ బీసీలకు కానీ స్థానిక సంస్థల్లో కానీ జిల్లా పరిషత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ వాటిల్లో పోస్టులు ఇచ్చి బీసీలకు ఉన్నతమైన స్థానం ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉండగా పెట్టింది అది 30 ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పుడున్న యువతకి, ఇప్పుడున్న మధ్యతరగతి ప్రౌఢ వయసు వాళ్ళకి తెలియదు కదా. అది తెలుగుదేశం పార్టీ చెప్పుకుని అది కేడర్లోను బీసీల్లో అది బాగా చొచ్చుకుపోయి మంది తెలుగుదేశం పార్టీ మన బీసీల పార్టీ అనేటువంటి ఇది ఇంజెక్ట్ చేసుకోవాలి. అలా ఇంజెక్ట్ చేసుకోకపోవటం వల్ల కొంత నష్టం జరిగింది 2019లో. ఇప్పుడు ఎస్సీ
దళిత క్రిస్టియన్స్ వైఎస్ఆర్ పార్టీ అని ఒక ముద్ర వేశారు. మైనార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మెజార్టీ సభ్యులు ముద్ర వేశారు. ఆ ముద్ర టీడీపీకి బీసీలు అనేది ఉంది, బేస్ ఓటు. ఆ బేస్ ఓటు మరి తిరిగి తెచ్చుకుంటే మీరు చెప్పినట్టు బీసీలు కాపులు ఇద్దరు గంప గుర్తుగా టీడీపీ ఓటేస్తే టీడీపీ గెలుపుని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఎస్టీలో మైనారిటీస్ లో కూడా కొంత ఓటు వెనక్కి వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ స్ట్రగుల్ ఏంటంటే బీజేపీతో ఎలయన్స్ పెట్టుకుంటే మళ్ళీ ఎస్సీ క్రిస్టియన్స్ మళ్ళీ మైనారిటీస్ టీడీపీకి దూరం అయిపోతారనేటువంటి ఆలోచనలో కొంత చర్చ నడుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఆవిడ క్రిస్టియన్స్ ఓటు చీలుస్తుంది, మైనారిటీ ఓటు చీలుస్తుంది, వైఎస్ఆర్ ఓటు చీలుస్తుంది అనేటువంటి ఆలోచన నిజమైనప్పుడు, అది జరుగుతున్నప్పుడు బీజేపీతో ఎలయన్స్ పెట్టుకుంటే టీడీపీకి జనసేనకి ఎడ్జ్ వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా అని ఆలోచన చేస్తే ఇప్పుడు ఇండియా మొత్తం మోడీ గారు హిందుత్వ కార్డును అడ్డం పెట్టుకుని, రాముల వారిని అడ్డం పెట్టుకుని ఇండియా మొత్తం గెలుపొందాలనేటువంటి ఆలోచనలో ముందుకెళ్తున్నారు. ఆ హిందుత్వ అనేది పబ్లిక్ లో ఎస్టాబ్లిష్ అయిపోతే ఎస్సీ లేదు, బీసీ లేదు, మైనార్టీ లేదు, కాపు లేదు, కమ్మ లేదు, రెడ్డి లేదు, ఏ కులం కూడా ఆగదు. ఆ హిందుత్వ అనే స్లోగన్ మీద ప్రజలు టెంప్ట్ అయిపోతే 80% ఉన్న హిందువుల ముందు 20% ఉన్న ఎస్సీ మైనార్టీలు ఏం చేయగలరమ్మా? సో చూద్దామండి అసలు అది ఆలోచన అది కేక్ వాక్ అయిపోతే అది కంప్లీట్లీ అది ఇంకొక పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం టీడీపీ జనసేన సామాజిక వర్గం అదే వాళ్ళ ముఖ్యంగా టీడీపీకి సంబంధించుకుని కంచుకోటగా భావించేటువంటి ఓట్ బ్యాంక్ అయితే కాదమ్మా, దీనికి లింక్ అయ్యింది కాబట్టి సందర్భోచితంగా చెప్పా మీకు ఆ సబ్జెక్ట్. తర్వాత సపరేట్ గా చర్చ పెట్టండి తప్పకుండా. అదే అంటున్నా, ఇప్పుడు మనం టీడీపీ జనసేన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదొక పెద్ద సబ్జెక్ట్. సో ఇప్పుడు మోదీ గారి గురించి కంటే అది ఇంకా పెద్ద సబ్జెక్ట్, అది వ్యాస్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఈ రెండింటికి లింక్ అయ్యిందే బీజేపీ ఎలయన్స్. బీజేపీ ఎలయన్స్ ఉందనుకోండి, జనసేన సీట్లు పోగొట్టుకోవాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి, టీడీపీ కొన్ని సీట్లు ఇవ్వాలి. ఆ సీట్లు తేలినాకే కదా ఎవరికి అనేది. అప్పుడే తొందరపడిపోయి సీట్లు అనౌన్స్ చేసుకుని లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి బీజేపీ వాళ్ళు అడిగితే ఈ ట్రయాంగిల్ ఎలయన్స్ లో ఏ సీట్లు ఎవరికి వెళ్తే అనేది ఆలోచన చేసుకుని మాట్లాడాలి కదా. కొంచెం ఓర్పు నేర్పు ఉండి బీజేపీ టీడీపీ ఎలయన్స్ సక్సెస్ అవుతుంది. అలా ఆవేశపడిపోయి ఆయన అనౌన్స్ చేశాడు కదా అని చెప్పి ఈయన అనౌన్స్ చేసుకుని ఆయన అనౌన్స్ చేసుకుని వీళ్ళిద్దరు అనౌన్స్ చేసుకుని కానీ అపోజిషన్ క్రిటిసిజం చేసి అల్లరయ్యి నవ్వులు పాలు అవ్వకుండా ఉంటేనే కదా ఇలా మనుగడ ముందుకుండేది. ఇవన్నీ కూడా లింక్డ్ పర్ఫార్మెన్స్. సో టీడీపీకి ఓటు బ్యాంక్ విషయంలో కంచుకోట అని చెప్పుకునేటువంటి బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు సిబిఎన్ గారి వైపు వస్తారా లేకపోతే ఏంటి అనేది వేచి చూద్దామని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ ద స్కేప్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.